ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామండి. మన యేసు స్వామికి జై, మన యేసు స్వామికి జై. గొర్రెపిల్ల అయిన యేసయ్యకు స్తోత్రం, స్తోత్రం. బోలేష్ మహారాజుకి జై, బోలేష్ మహారాజుకి జై. మహిమ 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 అందరు చెప్తూ ఉండండి. మహిమ మహిమ, ఘనత 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 ఘనత, ప్రభావములు 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 నా యేసయ్యకి చెల్లునుగాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నిన్ను నమ్మినచు సిగ్గుపడనివ్వవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ చెప్పాలి, అందరూ పాడాలండి. ఆధారము యేసు నీవే నా ప్రాణము, నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మహాగణుడా, మహోన్నతుడగు తండ్రి, నీకే స్తోత్రం. ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెప్దామండి అందరం. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మీ అందరికీ ఈరోజు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభం కలుగునుగాక, అంతా మీకు లాభం కలుగునుగాక, శుభం లాభం కలుగునుగాక. మరి ఈరోజు వ్యాపారాలు చేస్తున్న ప్రియులను దేవుడు దీవించునుగాక. ఉద్యోగాలకు వెళ్తున్న వారికి నా ప్రభు తోడుగా ఉండి ఉద్యోగుల ప్రమోషన్లతో నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే మరి కొందరు మరి తల్లిదండ్రులు పిల్లల కాలేజీల విషయంలో ఏ కాలేజీలో చేర్పించాలని మరి ఆ ఆలోచనలు ఉన్నారు. మరికొందరు అయితే ఫలానా కాలేజీలో మంచి కాలేజీ చేర్పించాలి, అయితే మా పిల్లలకు మరి తక్కువ పర్సంటేజ్ వచ్చింది కదా మరి ఎలా అని కొందరు మరి ఆ చింతలో కూడా ఉన్నారు. మరి మంచి కాలేజీలో పేరుగాంచి ఆ కాలేజీని మీరు కోరుకుంటున్న ఆ కాలేజీలోనే నా ప్రభు మీకు మరి మీ పిల్లలకు సీట్లు దయచేయునుగాక. ఆర్థికంగా నా ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు అంటే ఈరోజు మరి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులను ఆశీర్వించునుగాక. సంవత్సరం అంతా నా దేవుని కృపా దయ కనికరము మీకు తోడుగా ఉండునుగాక. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టునుగాక, సంపూర్ణ స్వస్థత. అలాగే సంతానం లేకుండా ఉన్న వారికి పిల్లలు దేవుడు దయచేసి, పెళ్ళిళ్ళు కాని వారి విషయంలో కూడా దేవుడు మంచి చక్కటి జీత భాషను కూడా నా ప్రభు దయచేయనుగాక. మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, దేశంలో జరుగుతున్న సేవను బట్టి క్రైస్తవ సమాజానికి, సంఘాలకు, స్వచ్ఛంద సంస్థలకు మరి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి క్రియ ఏది కూడా వర్ధిల్లకుండా దేవుడు కృప చూపునుగాక. ప్రతి సేవను దేవుడు ఆశీర్వదించినట్లుగా యేసయ్య కృపా పరిచయం బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి, సబ్స్క్రైబ్ మిమ్మల్ని బట్టి మరి మనస్ఫూర్తిగా అందరూ రెండు చేతులు ఎత్తి త్రియక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. స్తుతి మహిమ ఘనత ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకే చెల్లునుగాక. మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రార్థించండి, సహకరిస్తూ ఉండండి.
మిగతా వేరే ప్రాంతంలో కూడా మరి స్థలం విషయమై మేము మరి ప్రార్థనలో పెట్టమని తరచుగా అడుగుతూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, నడిపింపుంటే మరి కనీసం కొంత స్థలము వేరే ప్రాంతం ప్రస్తుతం అనుకుంటున్న స్థలం అంతా కూడా సొంత స్థలమే, మందిరం అంతా కూడా. అయితే వేరే ప్రాంతంలో కూడా ఈ మహాపట్టణంలో హైదరాబాదులో వేరే చోట్ల ఎక్కడో హైదరాబాదు చివరిలో మరి కొంత సొంత స్థలం కొనాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ప్రార్థించండి, సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. స్తోత్రం. అలా మీ ప్రార్థన మనవులు కూడా తెలియజేస్తూ ఉండండి. మీకు వాక్యం మధ్యలో కానీ చివరిలో కానీ మీకు అక్కడ స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనబడుతూ ఉంటే చూస్తూ ఉండండి. యోహాను సువార్త 6వ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంత ప్రవచించిన వాక్యం చూద్దాం. యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. ప్రభు అంటున్న మాటలు ఏంటంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, చూడగలవు. నీవు నమ్మిన ఎడల. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21 నుండి 29 వరకు, 27 నుండి 29 వరకు. మత్తయి సువార్త 9:27 నుండి. యేసు అక్కడి నుండి వెలుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడగగా. ఇది హల్లెలూయా. మరి అక్కడ ప్రభు ఆ స్త్రీతో మరి అంటున్న మాటలేంటి? నీవు నమ్మినడల దేవుని మహిమను చూస్తావు కదా. యోహాను సువార్త ఇందాక చదివాం కదా. ఏమంటే నీవు నమ్మినడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మినడల. ఇక్కడ మరి ఈ 2 గుడ్డి వారిని అడుగుతున్నాడు, మీరు మరి నన్ను నమ్ముతున్నారా అని అడిగాడు. ఒరే గుడ్డోడా, నమ్ముతున్నావా అని ఆ గుడ్డోడు ఈ గుడ్డోడు ఏమండి నమ్ముతున్నారా? బాయ్ అదే నమ్మే కదా, నమ్మాం కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాం కదరా. ఇద్దరు అనుకుంటున్నారు. ప్రభుతో అంటున్న మాటలు ఏంటంటే అక్కడ రాయబర్లే కానీ సరదాగా చెప్తున్నాను నేను. వాళ్ళు అంటున్న మాట, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడైన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. వాక్యం అంటే ప్రియులారా, దేవుని పూర్తిగా నమ్మాలి. వాక్యం వినడం కాదు, చదవడం కాదు, చెప్పుకోవడం కాదు. ప్రతి క్రైస్తవ జీవితం అంటే అనుభవంతో కూడింది. ఏంటంటే అనుభవాలతో కూడింది. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు కదా. థియరీ వేరు, ప్రాక్టికల్ కాడికి వచ్చేసరికి మరి స్కిల్స్ కదా. కొందరు పర్సంటేజ్ బాగానే వస్తుంది చదువుల్లో, స్కిల్స్ ఉండవంట. చదువుతో పాటు ఏముండాలి? తలాంతులు, స్కిల్స్ ఉండాలి. అప్పుడే కంపెనీస్ మంచి ప్యాకేజీ ఇచ్చుద్ది. జస్ట్ ఈ లోకానుసారంగా మాట్లాడుతున్నాను. మరి దేవుని కాడికి వస్తున్న నీవు ఆయన మహిమ ఆయన చేయగలడని అనుభవముతో ఏదో చెప్పుకోవడమో ఆలోచించడమో కాదు, ఏదో చదవడం కాదు, వినడం కాదండి. నీ అనుభవం ఉండాలి. నీలో ఆ అనుభవం ఉండాలి. పరీక్షించుకో. దేవుని మహిమ కంపల్సరీ మీరు చూస్తారు. గుడ్డివాళ్ళు అంటున్న గుడ్డివాళ్ళు, అయ్యా నమ్ముతున్నాం. ప్రభు ఎందుకు అడిగాడు వారిని? మరి నేను చేయగలను నమ్ముతున్నారా మీరు? అయ్యా 100%. దేర్ ఇస్ నో డౌట్. 99 నాట్ 100.
Out of 100, we believe, we had faith upon you. We believe you. Okay, granted, as you believed. మీరు నమ్మునట్టుగా మీకు కలుగును గాక. కళ్ళు వచ్చేసాయి. ఇదే అండి. మరి ప్రభును నీవు విశ్వసించినట్లయితే పూర్తిగా ఆయన చేయగలడని నీవు విశ్వసించినట్లయితే, నేను చెప్పే మాటలన్నీ కూడా అనుభవంతో చెప్తున్నాను, ఊరికే ఏదో టైంపాస్గా చెప్పట్లేదండి. దేవుడు మా జీవితంలో చేస్తూ ఉన్నాడు, చేశాడు, ఇంకా చేయబోతాడు. మీ జీవితంలో కూడా నా ప్రభు మీరు నమ్మండి, ఆయన చేయగలడు, ఆయన చేయగలడు, చేయుటకు సమర్థుడైన దేవుడు. మీ జీవితంలో దేవుడు మహిమ కలిగిన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. లెట్ us ప్రే. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నతుడగు తండ్రి, ప్రియులను దీవించండి అయా. నీ మహిమ గల కార్యాలు చూడాలి. మరి ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు మేము నమ్మామయ్యా, నమ్ముతున్నామంటే వెంటనే వారి నమ్మిక చొప్పునే వారికి మంతా శుభం కలిగింది, కన్నులు తెరవబడ్డాయి, చూపొచ్చు. నీవు నమ్మిన దేవుని మహిమను చూస్తావు తల్లి అని అన్నావు ప్రభా. అయ్యా మేమైతే విశ్వసిస్తున్నాం, వాక్యం ఉంటున్న వారు కూడా అయ్యా మేమందరం విశ్వసిస్తున్నాం, మీరు చేయగలరు, మా జీవితంలో మా అనుకున్న వాటికంటే గొప్ప కార్యం చేయగలరని నమ్మి విశ్వసించి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్.